వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ జన్మదిన వేడుకలు విశాఖ 38వ వార్డులో ఘనంగా జరిగాయి. ముందుగా జాన్ వెస్లీకి 38వ వార్డు అధ్యక్షులు గురజాపు రవి, విశాఖ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్, స్టేట్ బూత్ వింగ్ సెక్రటరీ సన్యాసిరావు, వార్డు నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కేక్ కట్ చేసిన అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. భారీగా మహిళలు హాజరవడంతో సందడి వాతావరణం నెలకొంది. భారీ స్థాయిలో వేడుకలను నిర్వహించిన వార్డు నాయకులను జాన్ వెస్లీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం ఇక్కడ ఇంత చక్కగా నిర్వర్తించడానికి ఇదంతా కూడా మా దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి కుటుంబం. ఇదంతా అందరూ కుటుంబంలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నందుకు, నన్ను ఇంత చక్కగా అందరూ ఆదరిస్తున్నందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సేవ చేసేవాడే నాయకుడు అని చెప్పి ఎప్పుడు ఆయన చెప్తా ఉంటారు. పార్టీ కార్యకర్తలందరికీ ఆయన ఒకటే చెప్తారు, రాజకీయం అంటే పదవుల కోసం ఏవో పైరువీలు చేయడం కాదు, రాజకీయం అంటే సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఆదుకునే విధానమే రాజకీయం మరియు నాయకత్వం అని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తా ఉంటారు. ఆ మాటల్ని మా నియోజకవర్గ నాయకులు, ఈ నియోజకవర్గ సమన్వయకర్త, దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు తూచా తప్పకుండా ఆయన పాటిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుశిక్షితులైన కార్యకర్తల్లాగా మేమందరం ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ పేదలకు వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము ఒకటే మా ఆశయం, జగన్మోహన్ రెడ్డి గారు మరలా రెండోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలి. అదేవిధంగా మా దక్షిణ నియోజకవర్గంలో మా మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు దక్షిణ నియోజకవర్గ ప్రస్తుత సమన్వయకర్త శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇక్కడి నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో ఆయన కూర్చొని కేబినెట్ లో ఆయన స్థానం సంపాదించే వరకు కూడా దక్షిణ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఎంతో ఉత్సుకతతో, ఎంతో ఉత్సాహంతో పనిచేస్తాయని మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీరందరికీ పేరు పేరున కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మా జాన్ సార్ పుట్టినరోజు సందర్భంగా ఈ 38వ వార్డులో ఈ కార్యక్రమం చేపట్టాము. దానికి సపోర్ట్ గా మా తమ్ముడు సనపల రవీంద్ర భరత్, అలాగే నా వెనకాల వెన్నుదన్నుగా ఉండే బుడ్డి, ఇంకా అలాగే మా లోకల్ 38వ వార్డు కార్యకర్త ప్రతి ఒక్కరూ నన్ను ఎంతో అభిమానించి
ముందుకు తీసుకెళ్తూ ప్రతి కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా చేయడం చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా గురువర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షులు మాజీ చైర్మన్ డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ గారి జన్మదిన వేడుకలు ఈ రోజు విశాఖపట్నంలో ఎంతో ప్రత్యేకమైన ప్రాంతమైనటువంటి మా పాతనగరంలో ఈ రోజు 38వ వార్డు చాలా ఘనంగా ఆయన వేడుకలు జరుపుకుంటే సంతోషంగా ఉంది. 38 వార్డే కాకుండా దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వార్డుల నుంచి కూడా వివిధమైన ప్రముఖులు, వార్డు అధ్యక్షులు, వైఎస్ఆర్పీ నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కూడా వచ్చి ఆయనకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ సందర్భంగా 38 వార్డులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు అందరూ కలిసి ఈ రోజు ఎంతో మంది మహిళలకు, పేదలందరూ కూడా చీరలు పంపించి, సీట్లు పంపించి ఆ రకంగా ఆయన అభిమానం ఈ సందర్భంగా చాటి చెప్పుకున్నారు. రాను రోజుల్లో కూడాను జాన్ వెస్లీ గారికి వైఎస్ జగన్మోహన్ గారు ఎంతో దగ్గరగా ఉంటారు. ఆయన రాను రోజుల్లో కూడాను మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి ఆయన అంచులుగా మేము కూడా ఎంతో గర్వించదగ్గ రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా మీ అందరూ కోరుకుంటూ, మా దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మా మాజీ శాసనసభ్యులు, మా ప్రీతం నాయకులు శ్రీ వాజ్పేయి గణేష్ కుమార్ గారి సూచనల మేరకు ఈ జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోగలిగాం. అదే రకంగా ఆయన ఆధ్వర్యంలో మా దక్షిణ నియోజకవర్గంలో కూడా మళ్ళీ ఆయన గెలిపించుకొని మంత్రిగా చేస్తూ, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నంత వరకు మేమందరం కూడా ఈ రకంగా కృషి చేస్తూ ఈ కార్యక్రమానికి అన్నదమ్ములు ఇచ్చినటువంటి వార్డు అధ్యక్షులు గుర్జప్రభు గారికి, యువజన అధ్యక్షులు బుడ్డి గారికి, మాజీ అధ్యక్షులు సైన్యశ్రావు గారికి, మా మిత్ర బృందానికి, ఈ వివిధ 38వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులకి, దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రముఖులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం.